ఇదిలా ఉంటే చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టింది అన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు వేసిన సిట్ను సుప్రీం రద్దు చేసిందని చెప్పారు ఆయన. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి ఉంటే పశ్చాత్తాపంతో ప్రజలకు క్షమాపణ చెప్పుండేవారని అన్నారు. పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేశారు జగన్. చంద్రబాబు చేస్తున్న తప్పును మోస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు ఆయన. తప్పే జరగనప్పుడు సిట్ కూడా అవసరం లేదు అన్నారు జగన్. ఏ అధికారులు వచ్చినా ఏం చేయగలరని అన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తే స్వామివారే మొట్టికాయలు వేస్తారు అన్నారు జగన్. నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి, భయము ఏమాత్రం ఉన్నా కూడా, తప్పు చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నా కూడా మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పడం. తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి. అవేవి చేయకపోగా చంద్రబాబు నాయుడును కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు. కరెక్టేనా మనం చేసేది? అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. దీంట్లో ఏం చేస్తారు? వచ్చి ఎవరైనా కానీ వచ్చి, ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి, ఒక తప్పుడు ప్రచారం చేసి, దానివల్ల ఏమవుతుంది? వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ మీద కూడా వస్తుంది, ఎవరైతే తప్పు చేస్తారో.